అందరికీ నమస్కారం అండి. నిన్న ఒక టాపిక్ మీద వీడియో తీసా. మీ అందరూ చూశారు బాగానే. పర్లేదమ్మా, నేను కూడా ఇలాంటి టాపిక్ పనికొస్తాను అనుకున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఒక ఛానల్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టి ఇంకో ఛానల్ పెట్టి అట్లా తప్పు చేశాను నేను. ఆ టాపిక్ మీద ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాం మీతో. ఏదైనా ఒక ఛానల్లో పెట్టండి, మళ్ళీ మళ్ళీ పెట్టబాకండి. ఏంటంటే సరిగ్గా చూడట్లేదు, అది ఈ టాపిక్ మీద వద్దు. ఏంటి నేను పెట్టింది? రాధా గార్డెన్, రాధా వ్లాగ్స్, రాధా టాక్స్, ఇది మూడోది అనమాట నేను పెట్టింది. ఏంటంటే ఒక ఐడియా లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా మనమైతే వీడియోస్ తీయకూడదు, పెట్టకూడదు. అంటే సినీ యాక్టర్స్ అంటే సీరియల్ యాక్టర్స్, వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు ఎట్లా తీసినా వాళ్ళు అందంగానే తీస్తారు, వాళ్ళు పడతారు. మనం అలా తీయాలంటే అవ్వదు. వాళ్ళు ఒక మనిషిని పెట్టుకొని వీడియోస్ తీసి దాని మీద వాళ్ళు ఎడిటింగ్ చేసి అన్నీ వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు తీసేస్తారనమాట. మనకు అలా కాదు కదా. మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మనం చేసుకోవాలి. మైండ్ సెట్ సరిగ్గా ఉండదు. అరే ఈ ఛానల్ సరిగ్గా గ్రో అవ్వలేదు, వద్దు, ఇంకో ఛానల్ పెట్టుకున్నాం. అట్లా ఇది మూడో ఛానల్ అనమాట, రాధా బ్లాగ్. ఫస్ట్ పెట్టింది రాధా. నేనే మర్చిపోయా, నవ్వుకోకండి, నేనే మర్చిపోయా ఎన్ని పేర్లు పెట్టాను అనేది నేనే మర్చిపోయా అసలు. నాకైతే బాగా గుర్తు రాధా గార్డెను, రాధా టాక్స్, ఈ రెండు గుర్తండి. ఇదైతే మూడోది, కరెక్టేలేండి. రెండు రాధా టాక్స్ ఫస్ట్, తర్వాత రాధా గార్డెన్, ఇప్పుడు రాధా వ్లాగ్. పెట్టి 3 సంవత్సరాలు, ఇంతవరకు మోడరేషన్ అవ్వాల. ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేయబాకండి, చిన్న మిస్టేక్స్ మీరు చేయబాకండి. నేను చేసినట్టు, ఎందుకంటే నాకు అనుభవం కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నా. అనుభవం వచ్చింది కాబట్టి ఇలా తప్పు చేయకూడదు, మీరు కూడా ఎక్కడ చేస్తారు అని చెప్పి. కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ పెట్టిన వాళ్ళు కానీ చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా. అందువల్ల అనమాట మీతో నేను మాట్లాడుతున్నా. అందువల్ల ఏంటి అని అంటే, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఫస్ట్ ఛానల్ అంటే కొంతమందికి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, వాళ్ళు సరిగ్గా చేయలేక తెలియక అలా మిస్టేక్స్ చేస్తారు. మళ్ళీ 2-3 ఛానల్స్ అంటే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి బాగా సబ్స్క్రైబులు పెరిగిపోయిన వాళ్ళైతే ఇంకో ఛానల్ డబ్బుల కోసం చేస్తారు. మనం అలా కాదు. ఈ ఛానల్ ఓపెన్ చేసి దీంట్లో గ్రో లేదు, నా వీడియోస్ ఎవరు చూడట్లేదు, నాకొద్దు ఈ ఛానల్ అని చెప్పి మానేసిన. మళ్ళీ మొక్కలన్నీ పెట్టి రాధా గార్డెన్ అని ఒకటి పెట్టా. అందులో కూడా గ్రో లేదు. నాకు మాటలు కూడా స్పష్టంగా మాట్లాడడానికి రావట్లేదు. అందులో కూడా గ్రో లేదు. సరే, అది మానేసా. ఇప్పుడు రాధా వ్లాగ్ పెట్టా. దాదాపు 1.5 year వీడియోసే పెట్టలా. మా అమ్మ చనిపోయిందని ఆ బాధలో ఉండిపోయి పెట్టలా. ఇది మూడోదని. ఇది అదే 1.5 year పెట్టింటా. 3 సంవత్సరాలకు గాను 1.5 year నేను పెట్టలా. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని నేను అనేది. కొంతమందికి 2 నెలలకే మోనటైజేషన్ అయిపోతుంది, కొంతమందికి 6 నెలలకు అయిపోతుంది, కొంతమందికి సంవత్సరానికి అవుతుంది. నా అమ్మ సంక, నాదైతే ఇంకా అవ్వాల. అంటే మోనిటైజేషన్ అయితే కొంచెం సంతోషం, మనం కూడా ఏదో సాధించాము అని సంతోషం. నాకైతే ఆరాటం తప్పన ఎక్కువ, నేను చేయాలా ఇలా కూర్చొని మాటలు దెంగమంటే ఇంకా ఎన్నైనా మాట్లాడతాను. సారీ, బూతులు వస్తున్నాయి, ఏమనుకోకండి. అందుకని దీన్ని మళ్ళీ కట్ చేసి నేను పెట్టలేను, ఇలాగే పెట్టేస్తాను. చూసే వాళ్ళకి చెప్తున్నా సారీ. ప్లస్ ఏంటంటే, ఇలాంటి పనులు చేయమంటే చేస్తా, కూర్చొని మాట్లాడమంటే మాట్లాడతా. లేదు, ఏదైనా చేసేటప్పుడు వీడియో ఎవరైనా తీసేవాళ్ళంటే హ్యాపీ, బాగా చేస్తా. ఈరోజు మా అమ్మకి ఈరోజు చనిపోయిన రోజు, నెక్స్ట్ వీడియో తీస్తాను అనమాట. నేను అనుకునేది అయితే నెరవేర్చాను. మా అన్న వాళ్ళు తెప్పించి, నేనైతే వెళ్ళలేదు కానీ చిన్న మిస్టేక్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. కానీ నా పేరు మీద అయితే అదే బెంచ్ లాంటిది తెప్పించి పెట్టించి పేరు రాయించి అదొక వీడియో తీసి పెట్టమని చెప్పా. తెప్పించి వీడియో తీసి అయితే పెట్టారు నాకు. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాపీ. ఇక నేను లేచి తలస్నానం చేసుకొని గుడికి వెళ్ళి జాంగ్రీ జిలేబీ కొనుక్కొని అందరికీ, ముసలి వాళ్ళకి అందరికీ ఇచ్చేసి, ఆడే బయట ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి తలా ఒక 20 రూపాయలు డబ్బులు ఇచ్చి హ్యాపీగా వచ్చా ఇంటికి. డబ్బులు అయితే అయిపోయింది కానీ హ్యాపీగా ఉన్నానని తృప్తి ఉంది నాకు. మా అమ్మకు నేను ఏదో చేశాను అని తృప్తి ఉంది. సరే, ఆ టాపిక్ వద్దు, అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను చేసిన తప్పు చేయొద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక ఛానల్లో పెట్టండి, అన్నీ తెలుసుకోండి. 100 వీడియోస్ చూడండి, 200 వీడియోస్ చూడండి.
అన్నీ చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఓహ్, ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా చేస్తే మన వీడియోస్ సక్సెస్ అవుతాయి, మనం వైరల్ అవుతాయి మీకు అర్థమైపోద్ది. అంతేగాని ఈ ఛానల్కి పెట్టి 1, 2, 3 అని పెట్టి అన్నీ డిస్టర్బ్ అయిపోయి దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి దాన్ని అడుక్కొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి దీన్ని అడుక్కొని సబ్స్క్రైబ్ చేయమని ఈ తలకాయ నొప్పే వద్దండి. మీరు ఛానల్ ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా వీడియోస్ చూడండి, వెతకండి. టెక్ ఛానల్స్ ఉంటాయి, అందరూ పెట్టినట్టు ఉంటాయి, అవన్నీ ఎతికి వాటిల్లో సెలెక్ట్ చేసుకోండి. వాటిల్లో సెలెక్ట్ చేసుకొని అన్నీ చూసిన తర్వాత ఎలా చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఛానల్ ఓపెన్ చేసుకొని వీడియోస్ అయితే తీసుకోండి. నేను చేసిన తప్పు మాత్రం చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, అందరూ సంతోషంగా ఉండాలి, నా వీడియోస్ అందరూ చూడాలి. ఏదో చిన్న కామెంట్ చేస్తారంటే షార్ట్ వీడియోలకైతే బొచ్చుడు కామెంట్స్ వస్తాయి. ఈ లాంగ్ వీడియోస్ చేయరా మీరు? ఏదో చేయండి. ఈ టాపిక్ ఏదో మాట్లాడాం, మీకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. టాపిక్ అర్థమైనా మీకు?